మార్నింగ్ ఫాస్ట్గా లేవాలి అంటే నైట్ ఫాస్ట్గా పడుకోవాలి అనుకుంటా. నైట్ ఫాస్ట్గా పడుకోవాలరా నువ్వు అని అంటే మార్నింగ్ నువ్వు ఫాస్ట్గా లేవాలి అంట. నిద్ర లేవడానికి ఎలా అలారం పెడుతున్నామో నిద్ర పడుకోవడానికి ఒక అలారం పెట్టుకోవాలి. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ఏ రోజైనా సరే 2 ముహూర్తాలు వెరీ 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 ఆస్పీషియస్ ముహూర్తాలుగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో లెగడం వల్ల ఏం జరుగుతుంది? వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ విత్ థింగ్ కాల్డ్ స్పిరిచువల్ కార్డ్. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది చూసారా, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూటివ్ థాట్స్. ఎందుకు లేవాలి? తెల్లవారుజామున నువ్వు నిద్ర లేవకపోతే కొన్ని కోట్ల మంది కలలు కనేటువంటి జీవితం. అసలు లేచాక ఏం చెయ్యాలి? Ask a question. How badly you want to change? Change will never be accepted by anybody other than a wet baby. నువ్వు మారు అంటే నువ్వు మారు, నన్ను మారు అంటే నేను మారు. దేవుడిని నమ్మాలి అన్న ఆ దేవుడి లీల ఏదో నాకు జరగాలి అని అనుకుంటాం. సైన్స్ నమ్మాలి అన్న సైన్స్ వల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అని అనుకుంటేనే ఒక మనిషి నమ్ముతాడు. మనుషులు 3 రకాలు. 1 దేవుడిని నమ్మేవాడు, 2 దేవుడు లేడు సైన్స్ ఉందని నమ్మేవాడు, 3 దేవుడు లేడు సైన్స్ లేదు మనిషే జీవుడు మనిషే దేవుడు అని నమ్మేవాడు. 3 లైఫ్ లో కావాల్సిన 3 మనీ, సక్సెస్, లవ్. ధనమూలం ఇదం జగత్. ఆ జగత్తులోనే అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, పెళ్ళాం ఉంటుంది. మేమందరం ఒక లూప్ లో ఇరుక్కుపోయి ఉన్నాం. నీ కష్టాల్లో ఉన్నా, సంతోషాల్లో ఉన్నా, నువ్వు అప్పులలో ఉన్నా, బాధలో ఉన్నా, నీతో ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవడంటే నువ్వే. హలో సార్, హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టోరీ స్పేస్ అండ్ విష్ణువర్ధన్ రెడ్డి. ఎప్పుడైనా ఈ బ్రహ్మముహూర్తం అనేది ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి ఆ పదం చాలా కొత్తగా వినబడుతుంది. దాని వెనకాల ఉన్న లాభాలు చాలా కొంతమందికి అవేర్నెస్ కూడా లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ అంటే ఏంటంటే సార్, అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? దాన్ని ఎలా మీరు డిఫైన్ చేస్తారు? పాయింట్ ఏంటంటే సార్, బ్రహ్మముహూర్తం అనేటువంటి వర్డ్ వచ్చేసేసి చాలామంది ఫ్రీక్వెంట్గా వినే ఉంటారు. అండ్ ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేస్తే బాగుంటుంది, మంచిది అని మాత్రం జనాలకి తెలుసు. సో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో, నాకు తెలిసినటువంటి అనుభవంలో ఏంటంటే బ్రహ్మముహూర్తం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనేది చూసుకుంటే కొంచెం డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే, ఇప్పుడు రోజుకు వచ్చేసేసి 24 గంటలు ఉంటాయి. సో గంటల్ని నిమిషాల్లోకి కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, 24 hours into 60 minutes చేసుకుంటే మనకి 1440 minutes వస్తాయి. ఈ 1440 minutesని డివైడెడ్ బై 48తో ఎందుకు చేయాలని నేను చెప్తా. సో 1440 డివైడెడ్ బై 48 చేసాం అనుకోండి, విల్ గెట్ 30. సో ఒక రోజుని 24 hours వచ్చేసేసి 30 ముహూర్తాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. సో ఎందుకు 48తో డివైడ్ చేశారు అంటే ఒక్కొక్క ముహూర్తం యొక్క డ్యూరేషన్ వచ్చేసేసి 48 minutes ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. అలా ఈ మొత్తం మీద 24 hours వచ్చేసేసి 30 ముహూర్తాస్ అండ్ ఈచ్ ముహూర్తం డ్యూరేషన్ వచ్చేసి 48 minutes. సో ఈ 30 ముహూర్తాస్లో ఏ రోజైనా సరే, ఏ వారమైనా సరే, ఏ పండగ రోజైనా సరే, ఏ నేషనల్ హాలిడే రోజైనా సరే, ఏ రోజైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డే వచ్చేసేసి 2 ముహూర్తాలు వెరీ 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 ఆస్పీషియస్ ముహూర్తాలుగా ఉంటాయండి. ఆ వాటిలో ఆ 2 ముహూర్తాల్లో ఒకటి వచ్చేసి బ్రహ్మ ముహూర్తం అండ్ ఇంకొకటి వచ్చేసేసి జీవ ముహూర్తం ఆర్ అమృత ముహూర్తం అన్నమాట. ఈ టైం ఏంటంటే ఈ జీవ ముహూర్తం ఆర్ అమృత ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ 2 AM to 2:48 AM. అండ్ ఈ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 4:24 AM to 5:12 AM. ప్రొవైడెడ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ ముహూర్తస్ డ్యూరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే బేస్డ్ ఆన్ సన్ రైజ్ వచ్చేసి 6 గంటలకు జరిగితే బేస్డ్ ఆన్ దట్ ఈ ముహూర్తం యొక్క టైమింగ్ వచ్చేసేసి 2 to 2:48 అమృత ముహూర్తం అండ్ 4:24 to 5:12 వచ్చేసేసి ఈ బ్రహ్మ ముహూర్తంగా డివైడ్ చేయండి. సో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే బిట్వీన్ ద టైమ్ 4:24 to 5:12 ప్రొవైడెడ్ సన్ రైజెస్ బై 6 AM అనమాట. ఓకే సార్, ఇప్పుడు సన్ రైజెస్ అన్నారు కదా, అంటే ఇప్పుడు మన వరల్డ్ మొత్తం చూసుకుంటే ఈ సర్కిల్ గ్లోబ్లోని సన్ రైజ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను బ్రహ్మముహూర్తంలో లెగుద్దామని నేను స్టార్ట్ అయితే నేను సన్ రైజ్ ఎవ్రీడే ఒకలా రావచ్చు కదా.
ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? దీనికి ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు వచ్చేసేసి నేను ప్రస్తుతానికి వచ్చేసేసి ఇండియాని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి ఒక విషయం అన్నమాట. సో అక్రాస్ ద గ్లోబ్ వచ్చేసేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్స్ వచ్చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైంలో వచ్చేసేసి సన్ రైజ్ వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ టేక్ యుఎస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడే ఈఎస్టీ ఉంటుంది, సిఎస్టీ ఉంటుంది, పిఎస్టీ ఉంటుంది, వాళ్ళకే టైం గ్యాప్ ఉంటుంది. సో దాన్ని ఇంకా నేను అంత డీటెయిల్డ్గా వచ్చేసి ఈ టైం నేను చెప్పడానికి నాకు అంత ఇంకా నేను అంత రీసెర్చ్ చేయలేదు. కానీ బట్ నాకు ప్రస్తుతానికి వచ్చేసేసి ఇండియాని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి పాయింట్స్. ఓకే సార్, ఇప్పుడు అంటే బ్రహ్మముహూర్తం అంటే ఏంటి మీరు చెప్పగలిగారు. బట్ ఎందుకు బ్రహ్మముహూర్తంలో లెగడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు లేవాలి? వెరీ సింపుల్ అండి. బ్రహ్మముహూర్తంలో నాకు తెలిసినటువంటి పాయింట్స్ ఏంటంటే, నేను చెప్పేటువంటి పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనుషులు 3 రకాలు. ఒకటి దేవుణ్ణి నమ్మేవాడు, 2 దేవుడు లేడు సైన్స్ ఉందని నమ్మేవాడు, 3 దేవుడు లేడు సైన్స్ లేదు మనిషే జీవుడు మనిషే దేవుడు అని నమ్మేవాడు 3. సో నేను ఒక 3 రీజన్స్ చెప్తా, ఎవడికి తగినట్టు వాళ్ళ రీజన్స్ తీసుకొని. సో ఫస్ట్ దేవుడు నమ్మేవాడు ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఈ పాయింట్ చెప్పాం మనం ఏన్షియంట్ డేస్గా ఒక రోజును వచ్చేసేసి 30 ముహూర్తాలుగా డివైడ్ చేయడం జరిగింది అనేది ఒక రీజన్ తీసుకుంటే, సెకండ్ రీజన్ వచ్చేసేసి మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో తెల్లవారుజామున నిద్ర లేచినప్పుడు మైండ్ వచ్చేసి ఏదో ఒక తెలియని ఫ్రెష్నెస్, ఆ ఫీల్ని గమనించారా? రైట్. బయటికి అలా డోర్ ఓపెన్ చేసి బాల్కనీలో ఊరికి అలా నించుంటే చాలు, ఆ ఎయిర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది గమనించారా? సో దీనికి మా గురువుగారు చెప్పేటువంటి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఋషులు సేజెస్ వాళ్ళందరూ చేసేటువంటి మెడిటేషన్ మనకు తెలిసినటువంటిది ఏంటి, హిమాలయన్ మౌంటైన్స్ దగ్గర చేస్తూ ఉంటారు అనేటువంటి పాయింట్. రైట్. సో వాళ్ళు చేసేటువంటి తపోబలం యొక్క ఆ ఎయిర్ ఉంటుంది చూసారా, ఆ తపోబలం గాలిలో కలిసి అది అక్రాస్ తిరుగుతూ ఉంటుంది అండ్ అక్రాస్ ఇండియా ఫ్లో అవుతూ ఉంటుంది. దాని పవర్ కలిసి ఉండడం వల్ల ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్ అనేది ఒక పాయింట్. ఇది దేవుణ్ణి నమ్మి ఆర్ ఋషులు ఆర్ సేజెస్ ఉన్నారు అని నమ్మే వాళ్ళకు ఇది ఒక పాయింట్. 2 రీజన్స్ ఫర్ దీస్ పీపుల్. లేదు నేను సైన్సే నమ్ముతాను అని అనుకున్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది. సో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మనిషికి వచ్చేసేసి టైం అవుతుంది నువ్వు నిద్రపోవాలి అని మనకి రిమైండ్ చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 9:30కి స్టార్ట్ అవుతుంది. బిట్వీన్ 9 and 9:30కి ఆ హార్మోన్ సీక్రెషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 9-9:30కి వచ్చేసేసి ఏదో ఒక పని చేసుకోవడమో, ట్రాఫిక్లో ఉండడమో, తినడమో, లేకపోతే వచ్చేసేసి ఏదో మొబైల్లో రీల్స్ స్క్రాల్ చేయడమో, ఏదో ఒకటి చేసుకుంటూ ఆ 9:30 కాస్త ఎప్పుడో 12-1 గంట. ఇప్పుడు ఇంకా ఒక చండాలమైనటువంటి విషయం ఏంటి అంటే, నేను ఎందుకు చండాలం వాడుతున్నానంటే నేను ఎవరిని తప్పు పట్టాలని పాయింట్ కాదు, ఒక హ్యాబిట్ని మనం ట్యూన్ అవుతా ఉన్నాం. 3 AM బిర్యానీ 4 AM బిర్యానీ అని చెప్పి అది పడుకొని హ్యాపీగా డైజెస్ట్ అవ్వాల్సిన టైంలో మనం తింటున్నాం. ఇదన్నీ మెయింటైన్ చేసేది ఏంటంటే సర్కాడియన్ రిథమ్ అని మన బాడీకి ఒక సైకిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ మెలటోనిన్ వచ్చేసేసి 9:30కి సీక్రెట్ అయినప్పుడు పడుకోకుండా మనం ఇదంతా చేస్తా ఉన్నాం. అది మార్నింగ్ 7-7:30 కంతా ఆగిపోతుంది. అంటే ఆ టైం కల్లా మనం కంప్లీట్గా ఇంకా నిద్ర అనేది ఉండదు అసలు మనిషికి. కాకపోతే మనం ఏంటి, ఇదే రోజు పడుకుంటున్నాం, ఇదే రోజు లేస్తున్నాం. అది మన పరిస్థితి. అంటే 12 తర్వాత పడుకుంటున్నాం అండ్ అదే రోజు లేస్తూ ఉన్నాం. సో సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, నువ్వు బ్రహ్మముహూర్తంలో లేస్తే ఈ మెలటోనిన్ సీక్రెషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగి నీ బాడీలో ఉన్నటువంటి సర్కాడియన్ రిథమ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది సైంటిఫిక్ రీజన్. లేదండి నాకు దేవుడు లేడు, నాకు సైన్స్ లేదు, జీవుడే దేవుడు అని నేను నమ్మేవాడిని అని అనుకున్నానికి వాళ్ళకు ఒక రీజన్ ఏంటంటే, వెరీ సింపుల్. ఒక 4 గోడల మధ్యలో డోర్ క్లోజ్ చేసుకొని సింపుల్గా నీతో నువ్వు కూర్చున్నావు అనుకో, నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది. నెంబర్ 1. సెకండ్ ఏంటి, నిన్ను డిస్టర్బ్ చేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు కావచ్చు, పేపర్ వేసేవాళ్ళు కావచ్చు, బయట ట్రాఫిక్ కావచ్చు, ఏది ఉండదు. నువ్వు ఏం పని చేయాలనుకున్నా కూడా నీకు ఫోకస్డ్గా పని చేసుకోవచ్చు. సో ఇది దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఒకటి, సైన్స్ నమ్మే వాళ్ళకి ఒకటి, జీవుని నమ్మే వాళ్ళకి ఒకటి. ఎవరికి ఏ రీజన్ సెట్ అయితే వాళ్ళు రీజన్ తీసుకోవచ్చు. ఎవడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఎవరైనా ఈ టైంలో నిద్రలేసి వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు. సార్ బ్రహ్మముహూర్తం అంటే ఏంటో చెప్పారు,
బ్రహ్మముహూర్తంలో లేవడం ఎందుకు వల్ల లేవాలి అనే దాన్ని కూడా చెప్పారు. అసలు లేచాక ఏం చెయ్యాలి, ఇది ద మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు లేచాక ఏం చేయాలి అని పక్కన పెడితే, ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక టీనేజర్ కన్నా కూడా టీనేజ్ దాటి ఇప్పుడు 20s లో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మముహూర్తంలో లేరా మంచిది అని చెప్పినాం పో అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 30s లో ఉన్నాడు అనుకో, బో చెప్పినావు లేవా అంటాడు. ఏంటి అతనికి ఏంటి, ఇప్పుడు నేను వచ్చి వినయ్ సార్ మీ దగ్గరికి వచ్చేసేసి మీరు రేపు పొద్దున్న వచ్చేసి బ్రహ్మముహూర్తంలో లేయండి, మీకు ₹1 కోటి వస్తుంది, వెంటనే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని చెప్పాను అనుకోండి, లేస్తారా లేరా? పక్కా డెఫినెట్ గా ఇంకా బ్రహ్మముహూర్తం కన్నా ముందే లేసుకొచ్చు. సో కాకపోతే ఈ బెనిఫిట్స్ ఆ ₹1 కోటి 10 కోట్లు 100 కోట్లు ఏంటంటే ఇట్ టేక్స్ టైం. ఓకే, అది ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసేది చెప్తాను. సో మేబీ నేను చేసేటువంటి ఆ రొటీన్ జనాలకు నచ్చచ్చు, అది మేబీ అడాప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా నాయనమ్మ మా జేజీ ఏం చెప్పేదంటే, నీకు 100 పనులు ఉన్నా సరే టైంకు భోంచేయి, ఓకే, నీకు 1000 పనులు ఉన్నా సరే స్నానం చేసి మొదలుపెట్టు. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పేది మా జేజీ. సో ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే నేను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే స్నానం చేయడం. ఓకే, దానికన్నా ముందు చేసేటువంటి ఒక చిన్న పని చెప్తాను, అది నెగ్లిజిబుల్ పని కాబట్టి నేను వదిలేసాను, చాలా మంది కూడా వదిలేస్తారు. ఏంటంటే బెడ్షీట్ని ఫోల్డ్ చేయడం. ఓకే, సో ఎందుకు బెడ్షీట్ని ఫోల్డ్ చేయడం వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే, ఇప్పుడు బెడ్షీట్ని ఫోల్డ్ చేయడం వల్ల ఏంటి, హార్డ్లీ ఇట్ టేక్స్ 1 minute, అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. సో ఈ బెడ్షీట్ని ఫోల్డ్ చేయడం వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఒక పనిని కంప్లీట్ చేశారనుకోండి, ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేశారు, ఆర్ మీ మేనేజర్ చెప్పినటువంటి వర్క్ కంప్లీట్ చేశారనుకోండి, అమ్మయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా అయిపోయింది రా సామి అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఈ అమ్మయ్య వెనకాల ఏముంటుంది అంటే డోపమైన్ అనేటువంటి ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు బెడ్షీట్ ఫోల్డ్ చేయడం అనేది 1 నిమిషం పని అయినప్పటికీ కూడా అమ్మయ్య ఒక పని అయిపోయింది అనేటువంటి ఒక పని అయిపోయింది యాక్చువల్లీ అక్కడ. సో నీ డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పని అయిపోయింది అనేటువంటి ఒక హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. సో నీ డే అలా స్టార్ట్ అయింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద డేస్ వచ్చేసి అలాగే హ్యాపీగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బెడ్షీట్ ఫోల్డ్ చేయడం. నెక్స్ట్ థింగ్ గో అండ్ టేక్ బాత్. తర్వాత ఏంటంటే నేను చేసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు కంప్లీట్లీ నార్మల్, నేను జనాలు ఎవ్వరు ఉండరు, దట్ ఈస్ మై టైం, నా టైం మాత్రమే. నెక్స్ట్ చేసేటువంటి పని ఏంటి అంటే శాంభవి మహాముద్ర అని ఈషా యోగా సెంటర్ వాళ్ళు చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. అది ఇట్ టేక్స్ అరౌండ్ 40 minutes ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ప్రిపరేటరీ స్టెప్స్. అది నేను చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ సూపర్ బ్రెయిన్ యోగా. సూపర్ బ్రెయిన్ యోగా అంటే అరే ఏదో పెద్ద ఇది కాదు. ఇది ఏంటంటే మనం చిన్నప్పుడు హోంవర్క్లు సరిగా చేయకపోయినా, మ్యాథ్స్ లెక్కలు సరిగా చేయకపోయినా, మన టీచర్లు ఇచ్చినటువంటి పనిష్మెంట్ కాల్డ్ గుంజీలు ఈజ్ ఈక్వల్ టు సూపర్ బ్రెయిన్ యోగా. అది నేను ఒక 15 చేస్తాను. ఓకే, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది మన ఫ్యూచర్ క్వశ్చన్స్ లో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇది నా యొక్క రొటీన్. అండ్ మోర్ ఓవర్ నేను చేసేటువంటి ఒక విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర అది లేదు, ఇది లేదు, నా దగ్గర డబ్బు లేదు, లేకపోతే నా దగ్గర రిలేషన్షిప్ లేదు అని చాలా మంది జుట్టు బిక్కుని కొట్టుకుంటూ ఉంటారు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ సోఫా మీద కూర్చున్నాను, నేను కూర్చొని ఉన్నాను, ఇక్కడెక్కడ పైన వచ్చేసి నాకు రూఫ్ ఉంది, నా మీద ఎండ పడట్లేదు, వాన పడట్లేదు. ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే నాకు ఇంట్లోనే వాష్రూమ్ ఉంది, రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇలాంటి ఫెసిలిటీస్ వచ్చేసేసి ఎంతమందికి ఉన్నాయి లైఫ్లో? కొన్ని కోట్ల మంది కలలు కనేటువంటి జీవితం నేను బతుకుతున్నాను. ఆల్ రైట్, సో బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సే థ్యాంక్స్ టు యువర్ హౌస్, సే థ్యాంక్స్ టు యువర్ షూస్, సే థ్యాంక్స్ టు యువర్ డ్రెస్, సే థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నాకు అది లేదు ఇది లేదు అనేటువంటి స్కార్సిటీ మైండ్ సెట్ కాకుండా నాకు ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి ఒక అబండెన్స్ మైండ్ సెట్తో మనం డే స్టార్ట్ చేస్తాం. ఇది నేను ఫాలో అయ్యేటువంటి రొటీన్. ఆల్ రైట్, ఎస్, సూపర్ సార్. సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మాలి అన్నా ఆ దేవుడి లీల ఏదో నాకు జరగాలి అని అనుకుంటాం. సైన్స్ని నమ్మాలి అన్నా సైన్స్ వల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అని అనుకుంటేనే ఒక మనిషి నమ్ముతాడు. దేనికైనా ఆయన ముందుకు ఎక్స్పెరిమెంట్ జరిగితేనే ఎస్ ఇది నిజమే అని అనుకుని చాలామంది ఉంటుంటారు. బట్ ఈ బ్రహ్మముహూర్తం గురించి ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మీరు, రేపు నా లైఫ్లో కూడా అది జరగాలి అంటే అలాంటి ఎక్స్పెరిమెంట్ ఏదో జరగాలి. బట్ మీ లైఫ్లో జరిగిన ఆ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? మీరు ఎందుకు ఇంత బ్రహ్మముహూర్తానికి కనెక్ట్ అయ్యారు?
గ్రేట్. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఓకే, నాకు 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీ. ఓకే, నేను ఒక 4-5 years బ్యాక్ తీసుకుంటే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇన్ ద కోవిడ్ 2020-2021 ఆ టైంలోనే ఈ బ్రహ్మముహూర్తాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకు ముందంతా 9, 10, 11 ఒక్కొక్కసారి 1 గంటకు లేచినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో నేను ఎందుకు దీన్ని అడాప్ట్ చేసుకున్నాను, నన్ను మార్చినటువంటి ఒక సింపుల్ థింగ్ ఏంటి అంటే, తనికెళ్ళ భరణి గారి యాక్టర్ ఉన్నారు కదా, తనికెళ్ళ భరణి సార్, ఆయన ఒక రీల్ ఒకటి చేశారు. అది ఎవరు కట్ చేశారో ఎక్కడ మాట్లాడారో నాకు తెలియదు. ఓకే, ఆయన ఒక దాంట్లో వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎక్కడో చదివారంట, తెల్లవారుజామున నువ్వు నిద్ర లేవలేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు. ఓకే, టేక్ మై వర్డ్స్, నువ్వు ఏదైనా సాధించాలి అంటే తెల్లవారుజామున నిద్ర లేవాలి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఎక్కడో ఆయన చదివారంట. ఆయన చదివినటువంటి విషయాన్ని ఆయన ఎక్కడో జనాలకి అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఇది నా కళ్ళల్లో పడింది. ఓకే, ఏదో బింజ్ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు. సో అది చేస్తున్నప్పుడు ఏంటంటే, నేను ఎందుకు చేయకూడదు, నాకు చేయాలని చాలా సాధించాలని గోల్స్ ఉన్నాయి, కాకపోతే తిని పడుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక థాట్ నా మైండ్లో వచ్చింది. సరే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, మళ్ళీ రొటీన్ కన్సిస్టెన్సీ ఉండేది కాదు. తర్వాత ఏంటి అంటే, లేసి ఏం చేయాలి, అలా లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేసే వాళ్ళు ఫాలో అవ్వడం, వాళ్ళు ఏ రొటీన్ చెప్తా ఉన్నారు, అలా వాళ్ళని ఫాలో అయ్యి కొంతమంది గురువులను పట్టుకుని అలా లేవడం స్టార్ట్ చేశాను. నేను లేవడం స్టార్ట్ చేశాను, బాగానే ఉంది. నువ్వు ఎందుకు జనాల్లోకి తీసుకెళ్తున్నావు ఈ బ్రహ్మముహూర్తాన్ని అనేటువంటి పాయింట్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే, నేను వచ్చేసేసి నేను చెన్నైలో ఉండేవాడిని. దాదాపు 14 years నేను చెన్నైలో ఉన్నాను. ఓకే, వెరీ రీసెంట్గా హైదరాబాద్కి మూవ్ అయ్యాను నేను. సో అక్కడ వచ్చేసేసి చెన్నై నుంచి 4 hours తిరువన్నామలై, అరుణాచలం అనేటువంటి ఒక ప్లేస్, డెఫినెట్లీ మీకు తెలిసి. సో 14 years ఉన్నప్పటికీ కూడా నేను లాస్ట్ ఏమంటారు, చెన్నైని వదిలిపెట్టి వచ్చేటప్పుడు సమ్వేర్ అరౌండ్ 2023 ఆ టైంలో వచ్చేసేసి ఎంటర్డ్ ఇన్ టు దిస్ అరుణాచలంకి వెళ్ళాను అన్నమాట. వెళ్తే నాకు వచ్చేసేసి అది డీటెయిల్డ్గా చెప్పకుండా సింపుల్గా షార్ట్గా చెప్పేస్తాను. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, ఐ కంప్లీట్లీ రిమూవ్ మై టీ-షర్ట్, అప్పర్ బాడీతో నేను గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే, నా బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కరిగి స్వెట్ లాగా పోయినటువంటి నాకు ఒక ఫీల్. ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి ఒక స్వెట్ లాగా, ఈగో అంతా కరిగిపోయినటువంటి ఒక ఫీల్. అక్కడ నాకు వచ్చినట్టు ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చినటువంటి థాట్ ఏంటంటే, అరే నువ్వు బ్రహ్మముహూర్తంలో లేస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు ఎందుకు ఈ పాయింట్ని మిగతా వాళ్ళని బ్రహ్మముహూర్తంలో నిద్ర లేపేలాగా ఎందుకు ఒక కోర్స్ డిజైన్ చేయకూడదు అనేటువంటి వచ్చిన థాట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. సో అందువల్ల ఐఎమ్ వెరీ పర్టికులర్, ఇది వర్క్ అవుతుంది అండ్ జనాల్ని లేపేలాగా మనం ఎందుకు ఒక కోర్స్ డిజైన్ చేయకూడదు, ఎందుకు జనాల్లోకి తీసుకెళ్ళకూడదు అనేటువంటి ఒక థాట్తో వచ్చినటువంటి పాయింటే ఈ విష్ణువర్ధన్ రెడ్డి బ్రహ్మముహూర్తం కోచ్. బ్యూటిఫుల్ జర్నీ సార్. సార్, మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఒక రొటీన్ సెట్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. ఒక డైలీ రొటీన్ అంటూ మనకి ఏమి ఉండదు. సో ఏ టైంకి లేచామా అవన్నీ కొన్నిటికి మనం కండిషన్స్ పెట్టుకుంటుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరింట్లో అయినా మార్నింగ్ ఫాస్ట్గా లేవాలి అంటే నైట్ ఫాస్ట్గా పడుకోవాలి అనుకుంటాం. నైట్ ఫాస్ట్గా పడుకోవాలరా నువ్వు అని అంటే మార్నింగ్ నువ్వు ఫాస్ట్గా లేవాలి అంటారు. ఇలా ఇది ఒక తికమక్క ఉంటుందిగా. ఇఫ్ ఐ వాంట్ టు సెట్ దిస్ రొటీన్, మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు భలే చెప్పారండి. పాయింట్ ఏంటంటే, మా గురుగారు ఏం చెప్తారంటే, యువర్ డే స్టార్ట్స్ వెన్ యూ స్లీప్. యువర్ డే స్టార్ట్స్ వెన్ యూ స్లీప్ అంటే, ఇప్పుడు ఈ రోజు నువ్వు రాత్రి 11 గంటలకు పడుకున్నావు అనుకోండి, నెక్స్ట్ రోజు ఉదయం లేవడం చాలా కష్టం. అదే నువ్వు 9-8 గంటలకల్లా పడుకున్నావు అనుకోండి, నెక్స్ట్ రోజు ఉదయం లేవడం చాలా ఈజీ. సో ఏదైనా నాకు చాలా ఫేవరెట్ కోట్ ఏంటంటే, చేంజ్ విల్ నెవర్ బి యాక్సెప్టెడ్ బై ఎనీబడి అదర్ దాన్ అ వెట్ బేబీ. అంటే డయాపర్ ఫిల్ అయినటువంటి బేబీ మాత్రమే నాకు చేంజ్ చేయని ఏడుస్తుంది, అంతే తప్ప నువ్వు మారు అంటే నువ్వు మారు, నన్ను మారు అంటే నేను మారను. ఓకే, ప్రొవైడెడ్ నీకు ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఏ చేంజ్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఈ చేంజ్ చేసే ప్రాసెస్లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు, నేను కూడా ఈ ప్రాసెస్లో ఎందుకు ఫెయిల్ అయ్యి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ఎలా వచ్చాను అంటే, జనాలకి ఏంటి అంటే ఒకే రోజు అంతా మారిపోవాలి చాలా మందికి. ఓకే, అంటే ఇప్పుడు ఒకే రోజు జిమ్కి వెళ్ళాలి, ఒకే రోజు యోగాకి వెళ్ళాలి, ఒకే రోజు వచ్చేసేసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకో రోజు అది చేయాలి, ఇంకో రోజు ఇది చేయాలి.
థింగ్ ఏంటంటే పొద్దున మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రి ఒకేసారి భోజనం చేస్తే ఎలా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకేసారి నువ్వు అంతా మార్చాలన్నా కూడా నువ్వు చేయలేవు, ఎందుకంటే యూ విల్ బి ఓవర్ బర్డన్. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి సైకిల్ ఒక చోట బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 8 గంటలకు పడుకోవాలంటే పడుకోవాలంతే, ఎంతన్నా పని మధ్యలో వదిలేసేసి వెళ్ళిపోయి పడుకోవాలి. ఈ రోజు 8 గంటలకు 9 గంటలకు మేబీ టూ ఎర్లీ ఫర్ దిస్ లైఫ్ సైకిల్. 9 గంటలకల్లా పడుకున్నాం అనుకోండి, వద్దొద్దన్నా కూడా ఆటోమేటిక్గా రేపు పొద్దున్న 4 గంటలకు నువ్వు వద్దన నిద్ర వస్తుంది, నిద్ర లేస్తావు నువ్వు. ఓకే ఓకే, రైట్, బికాస్ 9 గంటలకు పడుకున్నాం, యూ హ్యావ్ ఇనఫ్ స్లీప్ అండ్ ఆల్రెడీ రాత్రి మైండ్ సెట్లో వచ్చేసేసి మనకి మనం 4 గంటలకు లేవాలి ఆర్ తొందరగా లేవాలి అనేటువంటి థాట్తో మనం పడుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర లేస్తాం. ఫస్ట్ థింగ్ బ్రేక్ చేయాలి అంటే ఒక రోజు 11 గంటలకు పడుకునేటువంటి వ్యక్తి వచ్చేసేసి ఏది ఏమైనా సరే ఎన్ని పనులు ఉన్నా సరే నేను తీసి పక్కన పెట్టేసేసి నేను 9 గంటలకు పడుకోవాలి. సేమ్ వే ఏంటంటే నిద్ర లేవడానికి ఎలా అలారం పెడుతున్నామో నిద్ర పడుకోవడానికి ఒక అలారం పెట్టుకోవాలి. అక్కడ ఫస్ట్ థింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లేచి అన్నీ ఒకటేసారి కాకోకుండా ఒక 3 పనులు, 3 ట్రాన్స్ఫర్మేషన్స్. ఏది ఏమైనా సరే నేను జిమ్కి వెళ్తాను చాలు, జిమ్కి వెళ్ళి ఏం చేస్తావు, వర్కౌట్ చేస్తావో లేదా అని పక్కన పెడితే పోయి జిమ్లో అటెండెన్స్ చేసి రా చాలు. ఓకే, ఇంకోటి ఏది ఏమైనా సరే నేను వచ్చేసేసి పొద్దున్నే వచ్చేసి ఒక 1 లీటర్ వాటర్ తాగుతాను. వెరీ సింపుల్ థింగ్. ఇది సెకండ్ థింగ్. ఏది ఏమైనా సరే స్నానం చేస్తాను. 3 హ్యాబిట్స్ అలా కన్సిస్టెంట్గా లేదండి నేను 3 కూడా నాకు ఎక్కువ ఏదండి ఏదో ఒక్కటి తీసుకో. ఓకే, ఏదో ఒక్కటి తీసుకో. అప్పుడు ఏమవుతుంది, అగైన్ అరే సాధించేసాం అదే సాధించేసాం అనేటువంటి ఒక థాట్తో ఏంటంటే మనకే తెలియనటువంటి ఒక కాన్ఫిడెన్స్. దెన్ ఇంకొకటి నెక్స్ట్, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 మంత్ ఇంకోటి, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. సో ఇట్ టేక్స్ టైం. ఓకే, ఇప్పుడు ఒక బేబీ పుట్టాలి అంటే ఒక తల్లి 9 నెలలు మోయాల్సిందే. నేను 9 మంది తల్లులు ఉన్నా ఒక్కొక్కరు ఒకటేసారి నెలకే మోసేసేసి నెలకే బేబీని డెలివరీ చేస్తా ఉంటే కుదరదు. ఇట్ టేక్స్ టైం. ఆ టైంని ఓపిక, పేషెన్స్, ఆ టైం వచ్చేంత వరకు పేషెన్స్ కావాలి. నేను లేస్తున్నాను నాకు రిజల్ట్ రావట్లేదంటే కుదరదు. పేషెన్స్. అలా చేసుకుంటూ 1 by 1 అలా చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే సార్, అంటే మేమందరం ఒక లూప్లో ఇరుక్కుపోయి ఉన్నాం సార్. ఇప్పుడు విలేజెస్ వర్సెస్ సిటీ అనేది ఒక డివైడ్ అయిపోయి విలేజెస్లో మనం ఇప్పటికి వెళ్ళినా హ్యాపీగా స్ట్రీట్ లైట్స్ కూడా 8-9 కల్లా మొత్తం షట్ ఆఫ్ చేస్తారు. బట్ సిటీలో వచ్చి నువ్వు అదే 9కి పడుకుంటే సిటీయే ఇంకా పడుకోలేదు, నువ్వేంటో అప్పుడే పడుకోబోతున్నావు, ఇలాంటి మాటలు కొన్ని వినబడుతుంటాయి. పర్టికులర్లీ ఫర్ ద సిటీ పీపుల్ హూ లివింగ్ ఇన్ ద సిటీస్, వాళ్ళు ఈ చైన్ ఎలా బ్రేక్ చేసుకోవచ్చు? నేను అనేది ఏంటంటే నాది పల్లెటూరే. నాది చాలా మారుమూల పల్లెటూరు. నాకు బాగా గుర్తు 7 o'clock అంతా ఎవరు ఉండరు, పడుకుంటారు. నేను చిన్నప్పుడు అంతా వచ్చేసి 7 o'clock అంతా వచ్చేసేసి ఈ లైట్లన్నీ ఆఫ్, గో టు బెడ్. ఓకే, ఇది పరిస్థితి. ఇప్పుడు నువ్వు సిటీలో ఉన్నావా ఆర్ విలేజ్లో ఉన్నావా అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు ఉన్నది ఒక రూమ్లో, ఒక ఇంట్లో ఉంటావు. హౌ బ్యాడ్లీ యు వాంట్ చేంజ్ అనేది విషయం. నువ్వు సిటీలో ఉన్నా ఆర్ ఎక్కడున్నా కూడా హౌ బ్యాడ్లీ యు వాంట్ చేంజ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నటువంటి క్వశ్చన్కి వచ్చేసి సిటీనే పడుకోవట్లేదు అని అంటే, సిటీ వాడి పని వాడిది, వినయ్ పని వినయ్ది, విష్ణు పని విష్ణుది. ఓకేనా? వినయ్ పడుకోలేదు అంటే వినయ్కి ఏదో పని ఉంది, ఆర్ వినయ్ హ్యాస్ సమ్ అదర్ ప్రయారిటీ, అది అతను చేసుకుంటా ఉన్నాడు. విష్ణు ఎందుకు నిద్రలేస్తున్నాడు, ఎందుకు పడుకోవాలి అంటే విష్ణుకి వచ్చేసి పొద్దున అతనికి వేరే పని ఉంది, అతని పని ఇప్పుడు అయిపోయింది, అతని పని కంప్లీట్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ గేమ్ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందనుకోండి బ్రదర్, నేను లేవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, సిటీ పడుకోలేదా, పల్లెటూరు పడుకోలేదా అది సంబంధంలే. నువ్వు లేయాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు ఇట్ విల్ హ్యాపెన్. కాకపోతే ఇది ఏంటి అంటే దీనికి ఎన్వైర్న్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికొకరు చెప్పి నేను వచ్చేసేసి నేను లేస్తాను పొద్దున్నే 5 గంటలకు లేస్తానంటే లేచిన వాళ్ళు నువ్వే 10 గంటలకు 11 గంటలకు లేసేవాడివి, నువ్వు ఎట్లా లేస్తావు అనేటువంటి పాయింట్ ఉన్నాను అనుకోండి. అవన్నీ దాటుకొని రావడం కష్టమే, నేను కాదని చెప్పట్లేదు. బట్ ఇవన్నీ దాటుకొని రావాలి అంటే యూ నీడ్ టు ఫైండ్ హౌ బ్యాడ్లీ యూ వాంట్ చేంజ్. గాట్ ఇట్ సార్? సార్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మముహూర్తంలోనే లేస్తున్నాం, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? నువ్వు లేస్తే నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని మీరు చెప్పారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది
బ్రహ్మముహూర్తంలో లేస్తేనే సక్సెస్ వస్తుందా? కొంతమంది వచ్చేసేసి లేట్ నైట్ చేసేవాళ్ళు, లేట్ నైట్ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు కదా అనేటువంటి పాయింట్ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు నేను అనేటువంటి పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇప్పుడు చేసేటువంటి సక్సెస్తో కానీ నీకు వచ్చేటువంటి రిజల్ట్స్తో కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకోండి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటున్నాను. ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, నువ్వు చేసేటువంటి పనితో నువ్వు హ్యాపీగా లేవు, ఆర్ నీకు వచ్చేటువంటి రిజల్ట్స్తో నువ్వు హ్యాపీగా లేవు అని అనుకున్నావు అనుకోండి, దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు అనేటువంటి విషయం ఏంటంటే ఏంటి రిజల్ట్స్ అనేది మీ క్వశ్చన్. సో లెట్స్ కమ్ టు మై లైఫ్. ఇప్పుడు నేను ఒక కంప్లీట్లీ వచ్చేసేసి ఒక రొటీన్ లేకుండా ఇష్టానుసారం లేసేటువంటి ఒక ఐటీ ఎంప్లాయీని ఎలా బ్రహ్మముహూర్తంలో లేయడం వల్ల నాకేం బెనిఫిట్స్ అంటే, నేను లేచినప్పుడు నేను అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే రన్నింగ్. ఓకే, పొద్దున్నే లేవడం, రన్నింగ్ చేయడం. ఐ స్టార్టెడ్ విత్ 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ చేసుకుంటూ 2 కిలోమీటర్స్ చేసుకుంటూ 3 కిలోమీటర్స్ చేసుకుంటూ అలా నేను 10 కిలోమీటర్స్ రన్ చేసుకుంటూ తర్వాత వచ్చేసేసి హాఫ్ మ్యారథాన్స్, 3 హాఫ్ మ్యారథాన్స్ నేను కంప్లీట్ చేశాను. సి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మ్యారథాన్ అంటే ఏంటి, లెట్స్ బ్రేక్ దిస్ ఇయర్. మ్యారథాన్ కన్నా వెనకాల ఇప్పుడు కుందేలు తాబేలు కథ మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కుందేలు వచ్చేసేసి తాబేలుతో పోటీ పడిందంటే ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడు కుందేలు గెలుస్తుంది. బట్ తాబేలు ఎందుకు పోటీ ఒప్పుకుంది? క్వశ్చనే కదా. తాబేలు కూడా తెలుసు అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మొత్తం అడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి తెలుసు కుందేలే గెలుస్తుంది. బట్ స్టిల్ తాబేలు ఎందుకు ఒప్పుకుంది? ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై, నేను చేస్తాను, లెట్ మీ ట్రై. ఓడిపోతే అందరికీ తెలిసిదే కదా. బట్ కానీ కట్ చేస్తే స్టోరీ ఏంటి, ఇట్స్ బీన్ రివర్స్, తాబేలు గెలిచింది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మ్యారథాన్ అనేది ఏంటంటే నీతో నీకే పరుగు పందెం. అది ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు నీకు కాఫ్ మజిల్స్ వాస్తాయి, లోపల వచ్చేసేసి సోల్ వచ్చేసేసి కరుస్తుంది, వేళ్ళ మధ్యలో బొబ్బలు వస్తాయి, అండ్ బాడీ టైర్డ్ అవుతుంది, డిహైడ్రేట్ అవుతూ ఉంటావు. కానీ ఇవన్నీ బాడీ వచ్చేసి ఏం చెప్తా ఉంటుంది, రే ఆపేసి చాలు, ఇంకా చాలు అని చెప్తా ఉంటుంది. కానీ లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, రే ఇంకొక్కడు అని ఒక ఇన్నర్ వాయిస్ చెప్తా ఉంటుంది చూసారా. ఆ ఇన్నర్ వాయిస్ నిన్ను ఆ డెడ్ లైన్ దగ్గర తీసుకెళ్తుంది. ఇన్ ద సేమ్ వే దీనివల్ల బ్రహ్మముహూర్తం లేయడం వల్ల ఈ మ్యారథాన్ నేను ఎలా అడాప్ట్ చేసుకున్నానో, నా మైండ్ సెట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఏది ఏమైనా సరే నేను డెడ్ లైన్కి వెళ్ళాలి, అదే టాటాయిజ్ చేసింది. ఓకే, సో ఈ మైండ్ సెట్ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది ఇఫ్ యూ వేకప్ ఇన్ ద బ్రహ్మముహూర్తం. దట్స్ వాట్ ఐ పర్సనలీ సీన్. ఇది నాకు జరిగినటువంటి విషయం. ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసారంటే నా మెడల్స్ కూడా ఉంటాయి. ఐ కంప్లీటెడ్ సో మెనీ మ్యారథాన్స్. ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లో పిల్లలకి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి నువ్వు చెప్తే ఎవడు వినడు, నువ్వు చేస్తేనే వింటాడు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెజారిటీ 99% ఆఫ్ ద పీపుల్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోపల రన్ అయ్యేటువంటి విషయం ఇది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారుజామున లేసి మేనిఫెస్టేషన్ ఆర్ విజువలైజేషన్. ఇప్పుడు తెల్లవారుజామున వచ్చేటువంటి కళలు నిజం అవుతాయని చెప్తా ఉంటాం, మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఏంటి, తెల్లవారుజామున ఆ కళ వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ తెల్లవారుజామున ఆ కళని మనమే కలగందాం. ఏమవుతుంది, మనం వచ్చేసేసి ఒక లగ్జరీ కార్లో పోతా ఉన్నట్టు, ఆరు పెద్ద బంగ్లాలో వచ్చేసేసి మనం ఉన్నట్టు, విల్ స్టార్ట్ విజువలైజింగ్ దట్. దట్స్ వాట్ ఐ బీన్ డూయింగ్, దట్ విల్ గివ్ యూ ద రిజల్ట్స్. సో ఎవరికైనా కావాల్సింది ఏంది, హెల్త్ కావాలి, డబ్బు కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, సంతోషంగా ఉండాలి. నువ్వు ఇదంతా పరిగెత్తేది ఏం చేసినా ద గోల్ ఆఫ్ ఆల్ గోల్స్ ఇస్ టు బీ హ్యాపీ. సో అల్టిమేట్గా నీకు హ్యాపీనెస్సే అక్కడ దొరుకుతుంది అనేది నా పాయింట్. సార్ ఇప్పటివరకు మీరు డూస్ చెప్పారు, బెనిఫిట్స్ చెప్పారు, రిజల్ట్స్ చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ ద డోంట్స్? నేను లేచాక ఇవి మాత్రం అసలు చెయ్యొద్దు, ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఇంటూ నెగిటివ్ సైడ్ ఆల్సో అన్నట్టు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలోనే కాదు, ఎప్పుడు లేచినా కూడా చేయకూడనటువంటి పని ఏంటంటే, కానీ జనాలు అందరూ చేసేటువంటి పని ఏంటంటే ఫోన్ చూడటం. ఏం జరుగుతుంది, సింపుల్ థింగ్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మముహూర్తంలోనే కదా నార్మల్గా లేచేటప్పుడు అలారం పెడతాం, 7 గంటలకు 8 గంటలకు వాట్ ఎవర్. పక్కనే స్నూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్నూజ్ 10 minutes, స్నూజ్ 10 minutes, స్నూజ్ 10 minutes. ఫస్ట్ థింగ్, స్నూజ్ అనేది చాలా చిన్న విషయమే కాదని చెప్పట్లేదు, కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ స్నూజ్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్ని నువ్వు నిలబెట్టుకోవట్లేదు.
అంటే 8 గంటలకు లేస్తాను, 7 గంటలకు లేస్తాను, ఆర్ బ్రహ్మముహూర్తంలో లేస్తాను అనేటువంటి నీకు నువ్వే ఇచ్చుకున్నటువంటి ప్రామిస్ని నువ్వే నిలబెట్టుకోవట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే చూసుకుందాంలే అనేటువంటి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎన్ని గంటలకన్నా లే, బ్రహ్మముహూర్తంలోనే లే, తర్వాత అనాలి, ఎప్పుడు అనాలి. నువ్వు ఒక అలారం పెట్టుకున్నావు ఈ టైంకి లేయాలి అని అంటే ఆ టైంకి అలారం కొట్టిందంటే ఆఫ్ చేసి బెడ్ నుంచి బయటికి రా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డూ నాట్ ఏంటంటే స్నూజ్ చేయొద్దు. ఓకే, నెంబర్ 1. సెకండ్ థింగ్, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేచిన వెంటనే మొబైల్ స్క్రాలింగ్. ఓకే, ఇన్స్టాగ్రామో, యూట్యూబో, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్సాప్, ఏదో ఒకటి చూడంగానే ఏం జరుగుతుంది అంటే మనకి ఏదో ఒకటి అక్కడ కనబడుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఆ హీరోయినో, ఈ హీరోనో, ఈ సినిమానో, లేకుంటే ఇంకోటో ఏదో ఒకటి అక్కడ కనబడుతుంది. అయిపోయింది, నీ టైం అంతా అక్కడ పోతుంది. టైం పోవడం పక్కన పెడితే నీ మైండ్లోకి ఏంటి, నీకు ఆల్రెడీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అవి కాకుండా పక్కన సమస్యలు నీ తల మీద వేసుకొని తిరుగుతూ ఉంటావు. సో 2 థింగ్స్ నన్ను అడిగితే, ఫస్ట్ థింగ్ స్నూజ్ చేయొద్దు. ఎందుకంటే అది నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్ నువ్వే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నీకు వచ్చేటువంటి విషయాలన్నీ లేట్గానే జరుగుతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మొబైల్ స్క్రాలింగ్ అనేది కంప్లీట్లీ పొద్దున్న చేసేటువంటి విషయం కాదు. అది బ్రహ్మముహూర్తంలోనైనా సరే, నార్మల్ టైమింగ్లోనైనా సరే. ఓకే, దీస్ ఆర్ ద డోంట్స్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. సూపర్ సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను బ్రహ్మముహూర్తంలో లేచాను, మీరు చెప్పినట్టు జిమ్కి కానీ, మ్యారథాన్కి కానీ, ఇలాంటికి వెళ్తూ కూడా నేను ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చేయొచ్చు. బట్ దానికన్నా నాకు బెటర్ రిజల్ట్స్ రావాలి అని అంటే మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఏవైనా స్తోత్రాలు కానీ, చాంట్స్ కానీ, వీటి వల్ల చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కానీ, కాస్మిక్ ఎనర్జీ ఇంకొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయా? డెఫినెట్గా సార్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జిమ్, యోగా, మెడిటేషన్ అవన్నీ కాకోకుండా దేర్ ఆర్ నేను చెప్పినట్టు శాంభవి మహాముద్ర ఆర్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో నేను చేసేటువంటి ఏంటంటే అక్కడ ఒక మాడ్యూల్ ఉంటుంది, ఓం చాంటింగ్ ఫర్ 21 minutes. ఓకే, సో మనకి ఏదైనా సరే సమ్ మెడిటేషన్ చేసుకోవచ్చు. కాస్మిక్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం గుంజీల గురించి మాట్లాడాం స్టార్టింగ్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు గుంజీల గురించి మాట్లాడాం. గుంజీల వెనకాల ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా పాయింట్లు గుర్తొస్తున్నాయి, లెట్ మీ టాక్ 1 by 1 అట్ ఎ టైం. ఇప్పుడు మనం నోరు మూసుకుని ఉన్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ క్లోజ్డ్. అబ్జర్వ్ దిస్, ఇట్స్ క్లోజ్డ్. మన నాలుక ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది. అదే నాలుకని కూర్చున్న చోటునే ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే జస్ట్ ఫోల్డ్ యువర్ టంగ్ పైన ఒక వాల్ ఉంటుంది చూసారా, టచ్ దేర్. ఓకే, జస్ట్ అలా టచ్ చేసి అగైన్ క్లోజ్ యువర్ మౌత్. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ఎనర్జీ వితౌట్ ఎనీథింగ్ ఇన్స్టెంట్గా డబుల్, ట్రిపుల్, ఈవెన్ 10 times అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏంట్రా దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి, జస్ట్ ఊరికి 4 మడత పెడితేనే వస్తుందా అంటే దీని వెనకాల ఒక విషయం ఏంటి అంటే వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ విత్ థింగ్ కాల్డ్ స్పిరిచువల్ కార్డ్. అంటే నీతో వచ్చేసి యూనివర్స్ మాట్లాడుతూ ఉంది, నాతో యూనివర్స్ మాట్లాడుతూ ఉంది, అన్నతో యూనివర్స్ మాట్లాడుతూ ఉంది, ప్రతి ఒక్కరితో యూనివర్స్ మాట్లాడుతూ ఉంది త్రూ థింగ్ కాల్డ్ స్పిరిచువల్ కార్డ్. మనకు స్పైనల్ కార్డ్ అలా కాదు, స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుందో ది సేమ్ వే స్పిరిచువల్ కార్డ్ అలాంటి దాంతో వచ్చేసేసి యూనివర్స్ మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నాలుకని పైన ఉన్నటువంటి సీలింగ్కి మనం టచ్ చేస్తామో ఈ స్పిరిచువల్ కార్డ్ యొక్క డయామీటర్ పెరుగుతుంది. ఇప్పుడు నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని ఎప్పుడో మనకు అనిపిస్తూ ఉంటుంది చూసారా, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూటివ్ థాట్స్ పెరగడానికి ఈ పర్టిక్యులర్ సూపర్ బ్రెయిన్ యోగా అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్. అదర్ దాన్ ఫిజికల్ యాక్టివిటీస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ సూపర్ బ్రెయిన్ యోగా ఆర్ గుంజీలు అనేది ఇలా నాలుకని పైకి మడతపెట్టి యూ జస్ట్ రైట్ హ్యాండ్ బయటకు పెట్టి కూర్చొని పైకి కింది కూర్చున్నప్పుడు ఊపిరి లోపలికి తీసుకొని పైకి లేసినప్పుడు బయటికి వదిలేసామనుకోండి, అలా ఒక 14 to 15 చేసామనుకోండి, ఇట్ విల్ గివ్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే స్పిరిచువల్ కార్డు డయామీటర్ పెరగడంతో పాటు మన యొక్క చక్రాస్ని వచ్చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, చక్రాస్ యొక్క ఎనర్జీని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనం ఒక ప్రాక్టీస్ లాగా పెట్టుకోవచ్చు. అదర్ దాన్ ఫిజికల్ ఫిట్నెస్, యోగా అండ్ మెడిటేషన్. ఇది సింపుల్, జస్ట్ ఇట్లా కూర్చొని లేవడానికి ఎంతసేపు పడుతుంది, 1 నిమిషం పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ డూ సార్. ఎస్ సార్, చాలా మంది మేనిఫెస్టేషన్ కోచ్లు పాడ్కాస్ట్ ఇస్తూ కూడా ఇఫ్ ఇన్ కేస్ మీ బ్రహ్మముహూర్తంలో లైక్స్ మేనిఫెస్ట్ చేసుకుంటే
ఆ కాస్మిక్ ఎనర్జీకి ఆ రిజల్ట్స్ ఇంకో కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది అంటారు. బట్ చాలా మందికి తెలుసో తెలియకో లేవగానే వాళ్ళ కష్టాల గురించి, ఎవరేమన్నారు, వాళ్ళ కోపాల గురించి, వాళ్ళ ఈగోస్ గురించి ఇవి ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా సార్. Correct. ఈ నెగిటివ్ థాట్స్ ఇంపాక్ట్ ఎంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు, అసలు అవి రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మార్నింగ్? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు నా లైఫ్లో జరిగినటువంటి 3 పాజిటివ్ థింగ్స్ చెప్తా. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఈ క్షణం, ఈ పర్టికులర్ క్షణం వచ్చేసి ప్రాణాలతో ఉన్నా. రైట్, ఇది ప్రతి ఒక్కటి లైఫ్లో జరిగేటువంటి ఒక విషయం. ఓకే. రైట్, అంతకన్నా పాజిటివ్ థింగ్ ఏం కావాలా ఒక మనిషికి? నువ్వు ఊపిరి ఉందనుకో, ఊపిరి ఉందంటే ఉప్పు అమ్ముకొని బతకచ్చు ఏదో చెప్తారు కదా, సామెత ఉంది కదా. అలా ఊపిరి ఉంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాసుంటారండి. మేబీ మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పాట గురించి ఐడియా ఉంటుంది. బట్ నాకు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఆయన వచ్చేసి పట్టుదల సినిమాలో సుమన్ హీరోగా యాక్ట్ చేసి ఉంటారు. సో ఇది ఏంటంటే, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండున, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయంబు సారదవునురా, నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అని ఒక లిరిక్ ఉంటుందండి. డెఫినెట్లీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే, ద థింగ్ ఇస్, లైఫ్లో వచ్చేసి ఏదైనా సరే ఒక విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు ఆస్క్ ఒక క్వశ్చన్ అడుగుదాం. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ వచ్చేసి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉందనుకోండి, ఆస్క్ క్వశ్చన్, దీన్ని నేను ఏమైనా చేయగలనా? ఓకే. దీన్ని నేను ఏమైనా చేయగలనా అడిగాం అనుకోండి. ఇఫ్ ఆన్సర్ ఇస్ ఎస్, డూ దట్. ఇఫ్ ఆన్సర్ ఇస్ నో, ఓకే, మనం ఏం చేయలేం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్లో కూర్చొని బయట వచ్చేసి వర్షం పడుతుంది, దట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, దట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్ అట్ ఆల్. వర్షం పడుతుంది అంటే యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు గుజరాత్లో వచ్చేసి ఫ్లడ్స్ వచ్చాయి, దానికి నేనేం చేయలేను, ఎవడూ ఏం చేయలేడు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నువ్వు చేయగలిగేది ఏంటి? ఇప్పుడు నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా, బయటికి వెళ్ళి జిమ్కి వెళ్ళగలవు ఆర్ యోగా చేయగలవు. సో ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆస్క్ క్వశ్చన్, దీన్ని నేనేమైనా చేయగలనా? ఇఫ్ ఆన్సర్ ఇస్ ఎస్, డూ దట్. ఇఫ్ ఆన్సర్ ఇస్ నో, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అప్పుడు మనిషి అన్నాక నెగటివ్ థాట్సే ఆలోచన చేయకోకుండా ఓన్లీ పాజిటివ్గా ఉండగలం అంటే దట్స్ ఇంపాసిబుల్. ఎవరి చేత కాదు అది. నేనేం బుద్ధుని కాదు, ఇంత మాట్లాడినంత మాత్రం నాకు నెగిటివ్ థాట్స్ రావా అంటే డెఫినెట్గా వస్తాయి. కాకపోతే హౌ ఫాస్ట్ యూఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దాట్ సర్కిల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆబ్వియస్లీ ఇది నా చేతిలో లేదు, పర్లేదు, దట్స్ ఓకే, లెట్స్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. ఇది నా చేతిలో ఉంది, దో ఇట్ టేక్స్ టైం, లెట్ మీ డూ దట్ అనేటువంటి ఒక మైండ్ సెట్కి వెళ్తాం. సో నెగటివ్ థాట్స్ ఇలా మనం తగ్గించుకోవచ్చు. అండ్ నెగటివ్ థాట్స్ వల్ల ఏం జరుగుతుంది, మేనిఫెస్టేషన్ లేట్ అవుతుందా అంటే 200% లేట్ అవుతుంది. ఎందుకంటే యువర్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, యువర్ విష్ ఈజ్ మై కమాండ్. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎంతసేపు వచ్చేసేసి పాజిటివ్గా అనుకొని ఎక్కడో చోట ఇన్నర్ బిలీఫ్ వచ్చేసేసి ఇది నా వల్ల అవుతుందా, ఇది అయ్యే పనేనా అనుకుంటే అయిపోయా, ఫైసాలు. సో నువ్వు అనేటువంటి మేనిఫెస్టేషన్ చేసేది 100% నమ్మాలి. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసేసి దాని గురించి 1% డౌట్ కూడా పెట్టుకోకూడదు. ఓకే. ఆల్రైట్ సార్, అంటే ప్రతి మనిషి ఆశాజీవే సార్. వాళ్ళ లైఫ్లో కావాల్సిన 3 మనీ, సక్సెస్, లవ్, ఫ్రమ్ ద రిలేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మూడిటి గురించి, ఈ మూడిట్లోనే హ్యాపీనెస్ ఎత్తుక్కుంటారు అందరూ కూడా. సో ఈ మూడిటిని అచీవ్ చేయడానికి ఒక్కొక్క పర్టికులర్ థింగ్ మనం మాట్లాడుకుందాం. ఇస్ దర్ ఎనీ సీక్రెట్ ఆర్ ఇస్ దర్ ఎనీ గైడెన్స్ ఫ్రమ్ యూ పర్టికులర్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అంటే అప్పులు ఉండొచ్చు, ఈఎంఐలు ఉండొచ్చు, మనీ సరిపోకపోవచ్చు, సంథింగ్ వేరే థింగ్స్ ఉండొచ్చు. బట్ మీ గైడెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇన్ ద సేమ్ వే నీతో నువ్వు మాట్లాడుకునేది ఫస్ట్ పని నువ్వు చేయాలి. ఎలా మాట్లాడుకోవచ్చు? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్లు చెప్పారు మీరు. మనీ కావాలని చెప్పారు, సక్సెస్ కావాలని చెప్పారు, ఇంకొకటి రిలేషన్షిప్ చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటి బయట ఒక ఫ్యామిలీ, ఒక స్టోరీ చెప్తాం, మాట్లాడదాం. వెరీ గుడ్ పాయింట్ రైజ్ చేశారు. ఒక ఫ్యామిలీ ఉన్నారు, అందులో వైఫ్, హస్బెండ్, ఒక పాప ఉన్నారు. వాళ్ళ ఇంటి బయట వచ్చేసి 3 ఋషులు కూర్చున్నారు. ఓకే, ఆ ఋషులు వచ్చేసేసి చాలా పెద్ద ఋషులు. వాళ్ళల్లో ఒక పేరు వచ్చేసేసి లవ్, ఇంకొక పేరు వచ్చేసి సక్సెస్, ఇంకొక పేరు వచ్చేసి మనీ. 3 కూర్చున్నారు. ఓకే, కూర్చుంటే వాళ్ళని వచ్చేసేసి అరే 3 ఋషులు వచ్చారు, రండి అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి రండి అని పిలవడానికి వెళ్ళారు. పిలవడానికి వెళ్తే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటి అంటే, మా 3లో ఎవరో ఒక్కరు మాత్రమే వస్తాం, ఎవరు కానో డిసైడ్ చేసుకో అనేటువంటి క్వశ్చన్ని పెట్టారు ఆ ఫ్యామిలీకి ఈ ఋషులు.
వీళ్ళు వచ్చేసేసి ఒక్క నిమిషం టైం ఇవ్వండి స్వామి, మేము ఇంట్లోకి వెళ్ళి డిసైడ్ చేసుకుని వస్తాం అని చెప్పి అడిగారు. ఓకే. ఇప్పుడు అతను ఇంటి యజమాని ఏమంటున్నాడంటే, నేను నలుగురిలో తిరిగేవాడిని, నాకు మర్యాద కావాలా, నాకు సక్సెస్ ఉండాలా, అప్పుడే నన్ను పొగుడుతారు అని చెప్పి ఆ ఇంటి పెద్ద ఆయన అంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ ఏమంటున్నారు, సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది, మనకు ప్రస్తుతానికి చాలా అవసరాలు ఉన్నాయి, డబ్బు కావాలి, మన డబ్బుల్ని లోపలికి పిలుద్దాం అని చెప్పి వాళ్ళ మిస్సెస్ అంటున్నారు. ఆ పాప ఏమంటుంది, నాన్న సక్సెస్ వచ్చేసి కష్టపడితే వస్తుంది, డబ్బు వచ్చేసి ఎలాగైనా వస్తుంది, ముందు మనకి ప్రేమ ఉండాలా, ప్రేమ ఆప్యాయత ఉండాలా, దాన్ని పిలుద్దాము అని చెప్పి ఆ పాప అంటుంది. ఓకేనా, సరే అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రేమను పిలుద్దాము, ఆప్యాయతను పిలుద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చి స్వామి మీలో లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరు, మీరు రండి స్వామి అని చెప్పి పిలుచుకొని వస్తున్నారు. పిలుచుకొని వస్తే లవ్ అండ్ ఎఫెక్షన్ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ లోపలికి రాగానే ఆటోమేటిక్గా మనీ అండ్ సక్సెస్ కూడా లోపలికి వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ అనొచ్చు, సార్ నేను లవ్ చూపిస్తాను ఫ్యామిలీలో, నేను అఫెక్షనేట్గా ఉంటాను, అవతరుడు ఉంటాడని గ్యారంటీ లేదు ప్రస్తుతానికి అనేటువంటి పాయింట్ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. నేను అనేటువంటి పాయింట్ ఏంటంటే, ఈ లవ్ అండ్ అఫెక్షన్ అనేది నీ మీద నువ్వు పెట్టుకో. ఎందుకంటే నీ కష్టాల్లో ఉన్నా, సంతోషాల్లో ఉన్నా, నువ్వు అప్పులలో ఉన్నా, బాధలో ఉన్నా, నీతో ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవడంటే నువ్వే. అలాంటిది నీతో నువ్వు సెల్ఫ్ లవ్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎవరితో ఉండాలంటే నీతో ఉండాలి, ఫస్ట్ పాయింట్. అది ఉంది అంటే సక్సెస్ మనీ రెండు వస్తాయి. సరే అరే సింపుల్గా బాగా చెప్తున్నావా, థియరిటికల్గా బాగానే ఉంది, ప్రాక్టికల్గా ఏం చేయాలా, రైట్? సో నీ మీద నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు వినయ్ అంటే కోపం వచ్చి ఫ్యాట్ అని కొట్టాలనుకుంటున్నాను, కొట్టేస్తాను కూడా, కోపం ఉంది. అదే నేను తప్పు చేశాను అనుకో, నన్ను నేను కొట్టుకోగలను? లేదు, కొట్టుకోలేను. ఏం కాలేదు, అది అట్లా వచ్చింది కాబట్టి, అది జరిగింది కాబట్టి నేను ఇలా చేశాను అనేటువంటి ఒక థాట్ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, నిన్ను నువ్వు లవ్ చేసుకుంటున్నావు, రైట్? ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఐ లవ్ మై సెల్ఫ్. పొద్దున లేచిన వెంటనే, దిస్ ఇస్ కాల్డ్ మంత్రాలు అనుకోండి, అఫర్మేషన్స్ అనుకోండి, నీకు నువ్వు చెప్పేటువంటి సెల్ఫ్ టాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ లవ్ మై సెల్ఫ్, ఆల్ రైట్? అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు మనీకి వచ్చేసేసి కొన్ని అఫర్మేషన్స్, రైట్? ఐ లవ్ మనీ లవ్స్ మీ, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇలా మనం చెప్పేటువంటి విషయాలు ఏం జరుగుతాయంటే, దానివల్ల ఏం జరుగుతుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసేసి దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ ఊరికి మాటలు అనుకుంటేనే సరిపోతుందా అంటే, దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏం చెప్తే అది సబ్ కాన్షియస్ మైండ్ విని తీరాల్సిందే. ఇప్పుడు నేనేమంటున్నాను, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా అప్పు ఉంది అనుకోండి, అయినా కూడా నేను ఏమంటున్నాను, ఐ లవ్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ అని నాకు నేను చెప్పుకుంటా ఉన్నాను. నాకు నేను చెప్పుకునేటప్పుడు ఏంటి అంటే, కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, నాకు డబ్బు కావాలరా ఎట్లా చెయ్యి అని చెప్పి కాన్షియస్ మైండ్ వాడి బానిసకి చెప్తుంది. అప్పుడు వాడి బానిస ఏం చేస్తుంది, అర్రే మా గురువుకి వచ్చేసేసి డబ్బు కావాలి, ఏది ఏమైనా సరే డబ్బు తెప్పిస్తాను నేను అని చెప్పి ఆ పని చేసి పెడుతుంది. సో ఈ అఫర్మేషన్స్ అనేటివి ఏం చేస్తుంది అంటే, నీకేం కావాలో తెచ్చి పెడతాయి, ప్రొవైడెడ్ నువ్వు దాని గురించి 1% కూడా నమ్మకం డౌట్ లేకుండా పని చేసుకుంటూ రావాలి. సో మీరు అన్నటువంటి సక్సెస్ అండ్ మీరు అన్నటువంటి మనీ అండ్ మీరు అన్నటువంటి లవ్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంత్ర ఏది ఫాలో కావాలి అంటే సెల్ఫ్ లవ్. సెల్ఫిష్నెస్ కాదు, మళ్ళీ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ లవ్ మళ్ళీ తప్పుగా అనుకుంటారు. సెల్ఫిష్నెస్ అంటే ఏంటి, నేను మాత్రమే బాగుండాలి, అవతల ఎట్లా వచ్చినా పర్లేదు అనేది కాదు. ఫస్ట్ ఏంటంటే నేను బాగుండాలి, అంతే. నేను బాగుంటాను, నీకు నువ్వు డ్రెస్ చేసుకోవడం కావచ్చు, తినడం కావచ్చు, వాకింగ్ స్టైల్ మార్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అరే నిన్ను నువ్వు క్యారీ చేసుకోవడం, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. ఈ వీటిని చేసుకుంటూ వెళ్తా ఉన్నావు అంటే, ఈ అఫర్మేషన్స్ చేసుకుంటే నీకు కావాల్సిన మనీ కావచ్చు, సక్సెస్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇట్ విల్ బి దేర్ అట్ యువర్ హోమ్ పర్మనెంట్లీ. సార్ ఇప్పుడు ఇదే మనీ, సక్సెస్, లవ్కి చాలా ఒక సామెత వాడుతూ ఉంటారు సార్. మనీ వెనకాల నువ్వు పరిగెట్టడం అంటే మనీ గురించి ఎక్కువ ఆలోచించడం కాదు, మనీ నీ గురించి ఆలోచించాలి, మనీ నీ వెనకాల పరిగెట్టాలి. ఇలా కొంతమంది అంటూ ఉంటారు. సక్సెస్ నువ్వు అవ్వడం కాదు, నీతో 10 మందిని చేసినప్పుడే రియల్ సక్సెస్. ఇలా కొన్ని వస్తూ ఉంటాయి కదా సార్, ఇవి ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి నిజంగా?
ఇప్పుడు ఇది నేను డెఫినెట్లీ నమ్ముతాను, డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద. ఇదేంటంటే ఇప్పుడు ఒక సీతాకోక చిలుక, ఓ బటర్ఫ్లై ఉంది అనుకోండి, బటర్ఫ్లైని అలా వాలింది, దాన్ని పట్టుకోవడానికి అలా కరెక్ట్గా పట్టుకునే టైంలో ఎగిరి వెళ్ళిపోతుంది. అదే నువ్వు ఎంతసేపు ట్రై చేయి, అది ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకే, అదే నువ్వు మంచి ఒక పూల తోట తయారు చేసి పెట్టుకున్నావు అనుకోండి, బటర్ఫ్లైస్ అన్ని నీ దగ్గరే ఉంటాయి. ఓకే, ఇన్ ద సేమ్ వే నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తినా కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే యూ విల్ బి డెస్పరేట్ అనమాట. ఇప్పుడు చేతిలో ఇసుకను పట్టుకుని నువ్వు వచ్చేసేసి పిడికిలు బిగించిన ఏం జరుగుతుంది, జారిపోతుంది. రైట్, ఇన్ ద సేమ్ వే దాని వెనకాల పరిగెడతా ఉన్నావు అనుకో, అది పరిగెడతానే ఉంటుంది, నీకు దొరకదు. దొరికేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదే ఇట్స్ లైక్ ఒక పూల తోట లాంటిది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబే ఉంది. యూట్యూబ్ వచ్చేసి ఒక తోట లాంటిది, వేర్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, స్పాన్సర్స్ వస్తారు. ఓకే, అండ్ ఓటీటీ చేసేవాళ్ళు, సినిమా చేసేవాళ్ళు వస్తారు, అందరూ వచ్చేసేసి ఈ పూల తోటలో పడ్డారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ మనీ. ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అంటే యూట్యూబ్ అనేటువంటి వ్యక్తి ఆ పూల తోట క్రియేట్ చేసుకున్నాడు, క్రియేటర్స్ ని అండ్ వ్యూవర్స్ అనేటువంటి బటర్ఫ్లైస్ తెచ్చుకున్నాడు, అండ్ ఈజ్ మేకింగ్ మనీ. ఇన్ ద సేమ్ వే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైనా, టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇలా ఒక పూల తోటలు చేసుకున్నారు. అరే నువ్వు భలే చెప్తున్నావు అబ్బా, యూట్యూబ్ చాలా పెద్ద కంపెనీ, ఇన్స్టాగ్రామ్ చాలా పెద్ద కంపెనీ, టాటా, రిలయన్స్ ఇవన్నీ చాలా పెద్ద కంపెనీలు, నేను ఎక్కడ పూల తోట చేయాలంటే నీకున్న దాంతో పూల తోట చేయి. నువ్వు 2 చెట్లు నాటు, 3 చెట్లు నాటు, లేదా 10 చెట్లు నాటు. సో అలా చేసుకుంటూ వచ్చావు, నీకున్నటువంటి రిసోర్సెస్తో యూ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దట్. చేసినప్పుడు ఆ బటర్ఫ్లై వచ్చేసి నీ తోటలో వాళ్తుంది. ఇది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటి అంటే, డబ్బు అనేది వచ్చేసేసి ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ కావాలి సార్. ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని ఉండద్దు. ఇది ఎవరైనా చెప్పేది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆయన వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు చాలా పెద్ద హీరో. రైట్, ఇప్పుడు ఆయన్ని చూసుకుంటే మూవీస్ యాక్ట్ చేస్తారు, అండ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, చాలా అడ్వర్టైజ్మెంట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఆయనకి ఏఎంబి మాల్, ఏఎంబి మాల్స్ ఉన్నాయి, సినిమాస్ ఉన్నాయి, అండ్ ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. రైట్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్. ఆయన దగ్గర లేని డబ్బా చెప్పండి, ఆయన దగ్గర లేని డబ్బా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గర నుంచి ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన సంపాదించిన వాటితో కొన్ని 100 మందికో కొన్ని 1000 మందికో హార్ట్ ఆపరేషన్స్ చేస్తున్నాడు ఆయన. ఇంకో పాయింట్ ఏంటి, మనీ అనేది మంచి వాడి దగ్గర ఉండాలి. అప్పుడు ఏంటంటే వేరే వాడికి 10 మందికి ఇవ్వగలడు అతను. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, సూపర్ స్టార్ అయినటువంటి అన్ని కోట్ల ఆస్తికి అధిపతి అయినటువంటి ఆయన మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చేస్తున్నప్పుడు అది మనం నేర్చుకోవాలండి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ధనమూలం ఇదం జగత్, ఆ జగత్తులోనే అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, పెళ్ళాం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటారు, బంధువులు అందరూ ఉంటారు దాంట్లోనే. రైట్, సో ఇప్పుడు వచ్చేసేసి మనీ కావాలంటే మనీ వెనకాల పడగకుండా ఒక పూల తోటం లాంటివి తయారు చేసుకుని మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చేసుకున్నాం అనుకోండి, దట్ విల్ కమ్ టు యూ ఆటోమేటికలీ అనేది నా పాయింట్ సార్. బ్యూటిఫుల్ సార్. సార్ ఇప్పుడు ఆ బ్రహ్మముహూర్తంలో లెగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఒక కోచ్గా మీరు ఇటు సైడ్ నుంచి చెప్తారు, అటు సైడ్ నుంచి మేనిఫెస్టేషన్ కోచ్లు కూడా చెప్తున్నారు. ఓకే, సో ఈ సక్సెస్, మనీ, లవ్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీసే తీసుకుందాం, వాళ్ళు నైట్ అంతా తప్పక వర్క్ చేయరు బికాస్ ఆఫ్ ద నీడ్ ఆర్ ద సర్వైవల్ ఎనీథింగ్. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో చేంజ్ అయ్యి నేను కూడా ట్రై చేయొచ్చు అంటే వాళ్ళు కూడా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు, ట్రై చేయడం కాదు. ఇది వచ్చేసి నేను ఏదో రాకెట్ సైన్స్ చెప్పట్లే, ఇది చాలా సంవత్సరాలుగా ఫాలో అయ్యేది. ఓకే, ఇది ఏంటంటే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి చిన్న ప్రయత్నం, అది ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది ఏంటంటే మారాలి అని అనుకునేటువంటి ఒక థాట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో వచ్చేసేసి సో కాల్డ్ కార్పొరేట్ ప్రెషర్ ఆర్ పియర్ ప్రెషర్ ఆర్ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనే దానికి ఈ బ్రహ్మముహూర్తం చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్, ఇప్పుడు సేఫ్ నేను ఐటీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎలా వర్క్ ఉంటుంది అనేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం అనుకోండి, కాఫీలో కూర్చుంటే ఒక కాఫీ బ్రేక్ వెళ్తే ఏం జరుగుతుంది అంటే, వాడు వీడిని గోకాడు, వీడు వాణ్ణి గోకాడు, ఆర్ వాడు వీని గురించి పాలిటిక్స్ చేస్తున్నాడు, వాడు వీని వెనకాల చేస్తున్నాడు. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఓకే, దాదాపు 60 to 70% ఆఫ్ ద కాన్వర్సేషన్స్ ఇవే ఉంటాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, అగైన్ మీరు అలా అనుకోవద్దు, మళ్ళీ నేను ఎవరిని తప్పు పట్టలేదు. ఇట్స్ బీన్ డిజైన్డ్ అండ్ చాలా మంది ఆర్గనైజేషన్స్లో చాలా మంది పీపుల్ ఫాలో అయ్యేటువంటి వర్క్ కల్చర్ ఇలా ఉంది. ఓకే, సో ఈ నెగటివ్ ఎన్వైరన్మెంట్, సింపుల్ ఇంకో విషయం ఏంటి అంటే, యూ ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ ద 5 people సరౌండెడ్ బై యూ.
అంటే నీవు రోజు మాట్లాడేటువంటి 5 మంది యొక్క యావరేజ్గా నీ ఇన్కమ్ ఉంటుంది, నీ మైండ్ సెట్ ఉంటుంది, నీ ఆలోచన విధానం ఉంటుంది, ఏదైనా సరే వాళ్ళ యొక్క యావరేజ్ ఉంటుంది. నువ్వు ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటికి రావాలి ఎట్లా సో రాలేవు. అలానే ఉన్న ఫ్రెండ్స్ని వదిలిపెట్టుకోని చెప్పట్లే, ఉన్న వాళ్ళని ఉంచుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ఫ్రెండ్స్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. అగైన్ నేను ఫస్ట్లో చెప్పినట్టు, ఫస్ట్ ఒక్కరోజు ఈ రోజు పడుకోవడానికి లేవడానికి ఎలా అలారం పెట్టుకుంటామో పడుకోవడానికి ఎలా అలారం ఒక్కరోజు బ్రేక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మరుసటి రోజు తొందరగా లేస్తాం. ఆ రోజు తొందరగా లేసాం కాబట్టి ఖచ్చితంగా తొందరగా నిద్ర వస్తుంది. దట్స్ హౌ సైకిల్ విల్ స్టార్ట్ సార్. సార్ ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి ఎంత డేంజర్ సార్? క్రేవింగ్స్ అంటున్నారు, ఆఫ్టర్ ఫుడ్ 12 తర్వాత మేము తింటాం. సో మీరు చెప్పిన ఇప్పుడు అమృత సమయంలోని బ్రహ్మముహూర్త సమయంలోనే మేము వెళ్ళి బిర్యానీస్ కానీ డిఫరెంట్ ట్రై చేస్తూ స్టేటస్లు పెడుతూ ఉంటాం. ఓకే, దట్ ఫీల్స్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్ విత్ దట్ స్టేటస్. నేను అలా ఫీల్ అవుతుంటాం మేము చాలా మంది. ఓకే, బట్ హౌ డేంజర్ ఇట్ ఈస్? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం ఈ సర్కాడియన్ రిథంలో ఆ టైంలో డైజెషన్ జరగాలి. ఓకే, ఆ టైంలో డైజెషన్ జరగాలి. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, దానికి ఏదైనా మూసేసి దాన్ని హైబర్నేట్ మోడ్లోనో స్లీప్ మోడ్లోనో పెట్టిపోతాం. నువ్వు ఆ స్లీప్ మోడ్లో పడుకునేటప్పుడు లోపలికి నేను పంప్ చేస్తానని చెప్పి లోపలికి ఇంటెస్టిన్లో పెడితే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు యంగ్గా ఉన్నావు, ఎనర్జెటిక్గా ఉన్నావు, 20sలో ఉన్నావు, 30sలో ఉన్నావు, బాగానే ఉంది, రైట్? నువ్వు రేపు పొద్దున జరిగేటువంటి కన్సిక్వెన్సెస్ ఎట్లా మార్చుకోగలవు? ఇలా జరుగుతుందండి ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారు, ఈ March 12, 2025 షటిల్ ఆడుతూ ఉన్నాడు, వెరీ హెల్తీ, వెరీ ఎనర్జెటిక్, అలా కుప్పకూలిపోయి చనిపోయాడు ఆయన. ఇప్పుడు మా ఫాదర్ అంటే వదిలిపెట్టండి, 58 years 59 years ఉన్నాయి. ఇప్పుడు ఎంతో వీడియోస్ చూస్తూ ఉంటాం, 30+ 30sలో షటిల్ ఆడుకుంటూ అలా పడిపోతూ ఉంటారు, రైట్? ఆ లోపల ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది? నీ స్టేటస్ నేను కాపాడదు కదా, ఆ రోజు వచ్చేసి నువ్వు పెట్టిన వాట్సాప్ స్టేటస్ వచ్చి నేను కాపాడుతుందా? సో డేంజరస్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏం తినాలి, ఎప్పుడు తినాలి, అండ్ ఎలా తినాలి, ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం తినాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజ్ తినేవాళ్ళని తప్పని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ బిర్యానీ తింటున్నారు అనుకోండి, చికెన్ బిర్యానీ తిన్నారు అంటే ఆ చికెన్ బిర్యానీ ఆ చికెన్ డైజెస్ట్ అవ్వడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 48 to 72 hours డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ 72 hours డైజెస్ట్ ఇంకా అవ్వకుండానే మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ బిర్యానీ తినడము ఆర్ మళ్ళీ ఇంకో ఫుడ్ తినడము చేస్తున్నాం. అంటే లోపల ఇంకా క్లీన్ అవ్వకుండానే మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. ఒక మోటార్లోకి ఏం చేస్తున్నాం? మళ్ళీ పంపిస్తూనే ఉన్నాం. దానికి రెస్ట్ కావాలి కదా. ఆబ్వియస్లీ సింపుల్గా చెప్పాలంటే, ఒక మనిషి 24 గంటలు పని చేస్తూ ఉంటే రెస్ట్ కావాలి. ఎలా రెస్ట్ కావాలో, ఆర్ ఒక మెషిన్ 24 గంటలు పని చేస్తూ ఉన్నప్పుడు ఎలా రెస్ట్ కావాలో, మన ఫుడ్కి, మన ఇంటెస్టైన్కి, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ కావాలి. రెస్ట్ ఇచ్చే టైంలో మనం తింటున్నాం, డైజెషన్ అవ్వాల్సిన టైంలో మనం తింటున్నాం. ఇంకా దాని యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్ గా బిగ్ బాస్ అనేటువంటి షో స్టార్ట్ అయింది. ఓకే, అగైన్ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, అది చాలా మందికి శాలరీస్ ఇస్తుంది, ఉపాధి కల్పిస్తాం. ఇప్పుడు దాన్ని చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఒక క్లోజ్డ్ రూమ్ లో జనాలను వదిలిపెట్టారు, వాళ్ళ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి, గాసిప్స్ చేస్తున్నారు, గొడవ పడతా ఉంటారు, ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అవి చూడడం వల్ల ఏం జరుగుతుంది? నీ మైండ్లో అదే కదా మెంటల్ డైట్, నువ్వు చూస్తున్నావు కదా, అది నీ లోపలికి వెళ్తుంది కదా. నువ్వు ఎలా తినేటప్పుడు లోపలికి వెళ్తుందో నువ్వు చూసేది నీ లోపలికి వెళ్తా ఉంది. సో దానివల్ల ఎవరెవరు లాభపడుతున్నారు? బిగ్ బాస్ అంటే యాంకరింగ్ చేసేవాళ్ళు లాభపడుతున్నారు, పార్టిసిపేట్స్ లాభపడుతున్నారు, ఆర్ కమర్షియల్ యాడ్స్ చేసేవాళ్ళు లాభపడుతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు లాభపడుతున్నారు. వీళ్ళందరూ లాభాలు ఉన్నాయి. ఒక ఆడియన్గా నీకు ఏదైనా లాభం ఉందంటే నువ్వు లక్షణంగా చూడొచ్చు, కానీ అది నీ ఫోకస్ని కిల్ చేస్తుంది, ఆర్ నీకు ఎటువంటి లాభం లేదు అంటే ఒకసారి ఆలోచించు అనేది నా పాయింట్. సో ఈ డీవియేషన్స్ అనేవి ఇప్పుడు అవి ఆబ్వియస్లీ టెక్నాలజీ ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, నేను కాదని చెప్పట్లేదు. కాకపోతే హౌ ఇట్ రియల్లీ ఎఫెక్టింగ్ యూ, అది పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్ చేస్తుందా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ సార్. ఓకే, ఇప్పుడు నీకు కావాలి అంటే నువ్వు చూస్తావు, నువ్వు ఎంతైనా నేను వద్దని చెప్పినా, దాంట్లో చెడు ఉందని చెప్పినా నువ్వు చూస్తావు, రైట్? నువ్వు రియలైజ్ ఏమనుకో ఇది నాకు కరెక్ట్ కాదు అని రియలైజ్ అయితే నువ్వు చూడు. ఓకే, సో మనకు అప్పుడు ఏంటంటే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన మైండ్ ఏంటంటే చెడుదానికి ఈజీగా అలవాటు అయిపోయేటువంటి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కానీ ఏ విషయం చేసేటప్పుడైనా సరే ఆత్మ పరిశీలన అని ఒకటి ఉంటుంది, ఇంట్రోస్పెక్షన్ని నేను వాడుతూ ఉంటాను. సో ఈ పని నేను చేసింది కరెక్టా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ బి రియల్లీ రియల్లీ హెల్ప్ఫుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ సార్. ఓకే, సో సార్ బిఫోర్ ఐ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ పాడ్కాస్ట్, ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్, అసలు ఈ బ్రహ్మముహూర్తంలో ఒక కోచ్గా మీరు ఉన్నప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మీ
కింద అయినా మీ క్లయింట్స్ అవ్వచ్చు ఎవరైనా, లేకపోతే మీరు విన్నవి ఏవైనా సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా మీకు గుర్తున్నవి? సి రెండు విషయాలు చెప్తారండి నేను. ఆ పేర్లు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, కానీ దేర్ వాజ్ వన్ పర్సన్, ఒక లేడీ. ఓకే, ఆవిడ వచ్చేసి ఒక ఒక 2-tier సిటీలో ఉండేటువంటి ఒక వ్యక్తి. షీ హ్యాస్ వెరీ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ హర్ కో సిస్టర్, నాట్ విత్ హస్బెండో లేకపోతే మదర్ ఇన్ లాతో కాదు. షీ హ్యాస్ అ వెరీ హ్యూజ్ ఛాలెంజ్ విత్ కో సిస్టర్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో పోరు, చెప్పులో రాయి, చెవులో జోరిగా, అది మనం ఏం చేయలేం. ఇంట్లో పోరు ఉందనుకోండి, అప్పుడు ఏంటి ఈ కో సిస్టర్ మధ్యలో రిలేషన్షిప్ ఏముంది, మొత్తం ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఐ జస్ట్ గేవ్ సమ్ అఫర్మేషన్స్ టు హర్. యూ డోంట్ బిలీవ్ దాట్ ఒక 1 month టైం పీరియడ్లో వచ్చేసేసి ఆవిడ రిసీవ్ చేసుకోవడం కంప్లీట్లీ ఆపేశారు. అండ్ షీ కంప్లీట్లీ స్టాప్ టాకింగ్ అబౌట్ నెగటివ్లీ అబౌట్ దిస్ పర్టికులర్ గర్ల్. సో సింపుల్గా ఏంటంటే అక్కడ బ్రేక్ పడిపోయింది. దట్ పర్టికులర్ రిలేషన్షిప్ దే బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇమాజిన్ చేసుకోండి, దట్ పవర్ ఈస్ దేర్ ఇన్ ద బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసేసి ఒక స్కూల్ కరెస్పాండెంట్ ఒక ఆవిడ వచ్చేసి ఒక పల్లెటూరు ఆవిడది. అండ్ ఆవిడకి జూమ్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. ఎవడో ఒకరి హెల్ప్ తీసుకొని జూమ్ ఆపరేట్ చేశారు. ఓకే, ఆపరేట్ చేసి నా క్లాసెస్ వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చేసేసి బస్సులో సీసీటీవీ కెమెరా పెట్టారండి వాళ్ళ స్కూల్ బస్కి. అది కాకుండా నేను ఒక గుళిక కాలం అని ఒక వీడియో తీశానండి. ఒక ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాను. వాట్ ఈస్ దిస్ గుళిక కాలం అంటే ఏంటంటే, ఇప్పుడు రాహుకాలం, యమగండం ఎలా ఉంటుందో అలాగే గుళిక కాలం అని ప్రతిరోజు ఒకటి ఉంటుంది. ఒకవేళ నీకు చాలా అప్పు ఉందనుకోండి, ఈ గుళిక కాలంలో ఎంత కుదిరితే అంత అప్పు తీర్చండి అని చెప్పాను. 10 రూపాయలు కుదిరితే 10, 100 రూపాయలు కుదిరితే 100, 1000 కుదిరితే 1000, అలా తీర్చమని నేను చెప్పాను అనమాట. ఆవిడ అది ఫాలో అయ్యి ఒక 3 months or 4 months డ్యూరేషన్లో వచ్చేసేసి 3 to 4 lakhs అప్పు కట్టేసేసి, ఆ ప్రామిసరీ నోట్ ఉంటుంది చూసారా, రాస్తాను కదా ఇంత అప్పు ఇవ్వాలి అని చెప్పి, ఆ ప్రామిసరీ నోట్ చించేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాను. ఇది శాంపుల్ బెనిఫిట్స్ అనమాట. ఇంకా ఇలాంటివి చాలా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి సార్. బట్ హౌస్ ద రెస్పాన్స్ ఇన్ ద రియల్ గ్రౌండ్? మీరు వాళ్ళు కోచ్గా టర్న్ అయ్యి ఇన్ని ఇయర్స్గా చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్, హౌస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద కామన్ ఆడియన్స్? రెస్పాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రోజు చాలా కష్టంగా వస్తారు సార్. నేను నా క్లాసెస్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీబడి విల్ గెట్ అ కాల్ బై 4:30. అందరికి ఫోన్ వెళ్ళిపోతుంది, అందరినీ నిద్ర లేస్తాను నేనే స్పెసిఫిక్గా. ఓకే, సో ఫస్ట్ డే వచ్చేసి డెఫినెట్లీ స్టఫ్. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక క్లాస్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్కి వాళ్ళకి ఇచ్చేటువంటి హోంవర్క్లు కానీ మనం ఇచ్చేటువంటి ఫాలోఅప్లు వాళ్ళు అంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా రెస్పెక్టివ్ డేస్ ఆటోమేటిక్గా లేస్తారు. బికాస్ దే విల్ సీ దట్ రిజల్ట్. ఆ రోజు మొత్తం ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎంత సాలిట్యూడ్గా ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు టేస్ట్ చేయగలరు సార్. దట్స్ ద రెస్పాన్స్. ఏంటంటే ఫస్ట్ ఆ ఇనిషియేషన్ ఉంటుంది చూసారా, అందరికీ తెలుసు బ్రహ్మముహూర్తంలో లేస్తే బాగుంటుంది అనేది. ఆ ఇనిషియేషన్ తీసుకొని లేస్తారు చూసారా, అప్పుడు వాళ్ళు దే నో దట్ పర్టికులర్ టేస్ట్. సో రెస్పాన్స్ ఇస్ రియలీ రియలీ గుడ్. అది నేను రియలీ గుడ్ నేనే చెప్తే నా గురించి నేను డబ్బా ఉంటుంది. ఒకసారి లేసి ఆ టేస్ట్ చూసారనుకోండి, యూ నో సార్. బట్ ఐ సా ఆల్ ద రెస్పాన్స్ మీ వెబినార్ లోని జాయిన్ అయ్యే పర్సన్స్ కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళ రిప్లైస్ కానీ, వాళ్ళ క్వశ్చన్స్ కానీ, సో ఇలా చాలా ఉంటాయి. బట్ సార్ బిఫోర్ ఇది అంటే, మీరు మీ లైఫ్లో చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకున్న సిచ్యువేషన్ చాలా రేర్గా రావచ్చు. బట్ ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇఫ్ యూ వాంట్ టు సే థ్యాంక్స్, నా లైఫ్ని ఇలా టర్న్ చేశారు, లేకపోతే ఇలా, ఇఫ్ యూ వాంట్ టు షేర్ దట్, దాని తర్వాత మనం దీన్ని కంక్లూడ్ చేసేద్దాం. షూర్ అండి. థ్యాంక్స్ అంటే చాలా మందికి చెప్పాలి. ఎక్కడి నుంచి మొదలు పెడతాను నేను? ఫస్ట్ పర్సన్ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నానంటే, దీనికన్నా ముందు ఒక చిన్న రీసెంట్గానే నేను లాస్ట్ వీక్ వచ్చేసి యక్ష ప్రశ్నల మీద ఒక లైవ్ చేశాను. సో అందులో వచ్చేసేసి ఆ యక్షుడు ఎవరు, ధర్మరాజు ఎందుకు వెళ్ళాడు, అవన్నీ పక్కన పెడితే, యక్షుడు ఈజ్ నథింగ్ బట్ డిస్గైజ్ ఆఫ్ యమధర్మరాజు. ఆయన వచ్చేసేసి ధర్మరాజుని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, భూమి కన్నా భారాన్ని మోయగలిగేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, తల్లి. సో వీ కెన్, ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 9 మాసాలు మోసి మనల్ని పెంచి, సింపుల్గా చెప్పాలంటే మూతి ముడ్డి కడిగి అన్ని మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లో మీరు అడిగారు కాబట్టి, భూదేవి కన్నా గొప్పదైనటువంటి మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. ఇది నెంబర్ 1. ఇది ధర్మరాజు గారు అప్పుడే చెప్పారండి. అండ్ స్టిల్ నేను చూశాను కాబట్టి మా అమ్మ పెయిన్ వచ్చేసేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మా మదర్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు అనమాట ధర్మరాజు. ఏమని అడుగుతాడంటే, ఆకాశం కన్నా ఎత్తైన వాడు ఎవడు అంటే, ఆకాశం కన్నా ఎత్తైన వాడు ఎవర్రా అంటే తండ్రి. రైట్. సో నా తండ్రి ఎన్నో కష్టాలు పడి, ఆయనకి ఉన్నా లేకపోయినా, మాది పల్లెటూరు అయినప్పటికీ కూడా నన్ను ఇంత దాకా చదివించి, మా పల్లెటూరు ఎక్కడ, నేను ఉన్నటువంటి హైదరాబాద్ ఎక్కడ, ఇప్పుడు కూర్చున్నటువంటి స్టూడియో ఎక్కడ, సో ఇదంతా వచ్చేసి నా తండ్రి కష్టం. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ నా తండ్రికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి అంటే, ధర్మరాజు అడిగినటువంటి ఇంకో క్వశ్చన్, యక్షుడు ధర్మరాజుని అడిగినటువంటి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఎవరయ్యా ప్రియమైనటువంటి సఖి ఆర్ సఖుడు ఎవరు అంటే, వాళ్ళు చేసుకున్నటువంటి భార్య కానీ భర్త కానీ. సో నాకు ఫ్రెండ్ ఎవరు అంటే నా భార్య. ఈ పర్టికులర్ కాంటెక్స్లో వచ్చేసి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే షీ సాక్రిఫైస్డ్ లాట్ అండి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఆ బ్రహ్మముహూర్తంలో నేను లేవగలుగుతున్నాను అంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా మా పాపను కానీ ఇంట్లో పనులు కానీ అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఆవిడ చేసేటువంటి సపోర్ట్కి నేను డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇవన్నీ కాకుండా నాకు నేర్పించినటువంటి గురువులు, నీకు నేర్పించినా కూడా ఆ గురువు యొక్క రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ గురువులందరికీ అండ్ నా స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్. మీరు స్టార్ట్ చేసిన ఈ జర్నీ అండ్ మీకు ఆల్రెడీ ఒక గోల్ సెట్ చేసుకుని ఉన్నారు. సో ఆ 10 లక్షల మందిని బ్రహ్మముహూర్తంలో లేదు, అది ఒక రోజు సక్సెస్ఫుల్గా అయ్యి ఆ రోజు మళ్ళీ మీతో ఇలా కూర్చొని ఇంకా బోలెడన్ని రియల్ స్టోరీస్ మీతో మాట్లాడాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మముహూర్తం గురించి కాకుండా మోటివేషనల్గా లైఫ్ గురించి చాలా ఆస్పెక్ట్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.